రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. పట్టణంలోని తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనంలో గురువారం మధ్యాహ్నం రిటైర్డ్ ఉద్యోగుల సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. రిటైర్డ్ ఉద్యోగస్తులు మొదటి నుండి తనతో కలిసి ఉన్నారని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా వారికి అండగా ఉంటారని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీకి పోటీ చేస్తున్న సమయంలో కలవగానే తనను ఆదరించి తన గెలుపులో భాగస్వాములు అయినారని ఆయన గుర్తు చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల ప్రతి సమస్యపైన శాసనమండలిలో తన గొంతును వినిపించానని, ప్రభుత్వంలో ఉండి మీ సమస్యలపైన మాట్లాడానని, రాబోయే రోజుల్లో కూడా సమస్యల పట్ల మాట్లాడతానని అన్నారు. ప్రభుత్వం దృష్టికి వారి సమస్యలు తీసుకెళ్తానని, ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడు ఉద్యోగులకు ఇబ్బంది కలగలేదని, పీఆర్సీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం విచారకరమని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా నరేందర్ రెడ్డి కోసం అన్ని జిల్లాలు తిరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు గెలవలేకపోయాడని ఆయన గుర్తు చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. వచ్చినప్పుడు మన సమస్యల గురించి చర్చించడం జరిగింది. కాబట్టి మన సమస్యల పట్ల వారికి జీవన్ రెడ్డి గారికి అవగాహన తర్వాత మాత్రమే రిటైర్ అయ్యే వాళ్ళకి పెన్షన్ బెనిఫిట్స్ ఉంటాయనే విధంగా జీవన్ గౌరవనీయులు పెద్దలు తాటిపత్రి జీవన్ రెడ్డి గారికి మాజీ మంత్రివర్యులు, మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అన్ని పదవులు అలంకరించిన మన జిల్లా ప్రియతమ నాయకుడికి జిల్లా శాఖ తరఫున స్వాగతం, సుస్వాగతం. తను అంటే మన యొక్క పెన్షనర్ల సమస్యల గురించి వచ్చి ఆ సమస్యలు తెలుసుకొని అంతకుముందు కూడా ఎన్నోసార్లు కూడా మేము ప్రాతినిధ్యం చేశాము. ఆ ప్రాతినిధ్యం ప్రకారం కూడా తను అసెంబ్లీలో కూడా గలం కూడా పెట్టి సమస్యలపై పోరాటం కూడా చేశారు. అనేక విషయాల్లో మన యొక్క సమస్యలను కూడా వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా ఉందంటే వెనమీచి పోయినటువంటి పరిస్థితి ఉన్నది. 2003లో రిటైర్డ్ అయినటువంటి మా సహచర మిత్రులు వాళ్ళు ఉపాధ్యాయులు కానీ లేకుంటే వేరే డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు రిటైర్మెంట్ అయిన జరిగింది. మేము దాచుకున్నటువంటి అది జీపీఎఫ్ కానీ, జిఏఎస్ కానీ, తర్వాత కంపిటీషన్ కానీ, గ్రాట్యుటీ కానీ, టీపీజీఎల్ఏ కానీ ఏవి కూడా రావడం లేదు సార్. దాదాపు ఇప్పటికి 80 మంది మా పెన్షనర్స్ చనిపోవడం జరిగింది. నిజంగా ఇది దురదృష్టకరమైన విషయం. మార్పుతో ఇమిడి ప్రభుత్వం అధికారంలో ఉంటే ప్రభుత్వ పరంగా ప్రజాహిత కార్యక్రమాలు అమలు చేయడానికి తోడ్పడతాం. ప్రభుత్వం లేని సందర్భాలలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలకు పోరాటం వెలుగులు గమనించారు. దగ్గర ప్రస్తుత పరిస్థితులలో అధికార పార్టీలో ఉండి కూడా నేను ప్రజాహిత కార్యక్రమాల అమలులో నేను ఏ విధమైనటువంటి పాత్ర పోషించే అవకాశం లేకపోతే నాకు నేనేదైతుందో క్రియాశీలకంగా ప్రజా జీవితంలో కొనసాగేటువంటి పరిస్థితులు లోపించాయి. దాంతో ఏదైతుందో అసలు ఏదైనా కానీ ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నా కానీ మనం పనిచేసే ప్రయత్నం చేయాలి. పనిచేయడానికి అవకాశాలు లోపించినప్పుడు కొనసాగటం కొంత నాకు నా బాధ్యత కర్తవ్య నిర్వహణలో నేను బాధ్యతాయుతంగా పనిచేయలేకపోతుందని చెప్పని నేను రోజు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రాజీనామా చేయటం, ప్రజా జీవితంలో నా వంతు పాత్ర ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు. ఇప్పటివరకైతే మాకున్న అనుభవంతో ప్రజాక్షేత్రంలో పనిచేయాలనే సంకల్పంతో బయటకు రావడం. ముఖ్యంగా నేను 2018 శాసనసభ ఎన్నికలు అప్పుడు ఫలితం ఆశించిన మేరకు పొందలేని పరిస్థితుల్లో 19లో ఒక శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో పట్టభద్రులు అందరూ కూడా ఉద్యోగస్తులు
నిరుద్యోగ యువత విశ్రాంతితో రాజకీయాలకు అతీతంగా నాకు తోడు ఇవ్వడం, నాకు రాజకీయాలకు అతీతంగా తోడు ఇచ్చి నాపై ఒక విశ్వాసంతో వాళ్ళ సంవత్సరాల పరిష్కారానికి ఏదైతుందో అప్పుడు శాసన మండలిలో ఈ సమస్యలన్నీ కూడా ప్రతిబింబింప చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. కొంతమేరకు ఏదైతుందో పరిష్కారానికి తోడ్పడుతున్న మా వాడిని వినిపిస్తుందని చెప్పని నమ్మక విశ్వాసంతో నా తోడి ఇవ్వటం, నేను అదృష్టంతో కేసు రావటం, కొన్ని సందర్భాలలో సరే మీరు చెప్పేది మంచిగా చెప్తున్నారు కానీ మీరు మాత్రం మీ పాత్ర ప్రతిపక్ష పార్టీకే పరిమితం అవుతుందని మేము ఎట్లా విశ్వసించడం, మీరు అధికార పార్టీ లొంగిపోరని చెప్పని మేము ఇట్లా భావిస్తున్నది కూడా చర్చించిన సందర్భాలు నేను దేవుడు అడ్వకేట్ కాబట్టి ఒక మిత్రుడు న్యాయవాది అడిగి మీరు ప్రతిపక్ష పార్టీ పరంగా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తుందో మరి గెలిచిన తర్వాత మీరు మాత్రం ఇట్లే ఉంటారు అని ఏం నమ్మకం? నేనేం జవాబు చెప్పలేకపోయాను. ఓన్లీ కాలమే నిర్ణయిస్తుంది, మీరు గమనిస్తారని చెప్పాను. కాలం నిర్ణయిస్తుంది, మీరు గమనిస్తారు చెప్పాను. నేను మాత్రం ఏమాత్రం కూడా నా బాధ్యత నాకు ఏంటంటే నా అవకాశం ఏదైతుందో అంటే అది ప్రశ్నించే గొంతుగా అనేటువంటి ఒక నినాదాన్ని ఏదైతే లేబెట్టడం జరిగిందో ఆ క్యాప్షన్ నాకు తోడైంది. ఆ విధంగా నేను మన పట్టభద్రుల సమస్యలను అట్లాగే పట్టభద్రులతో పాటుగా ఇతర ప్రజా సమస్యలను కూడా నేను శాసన మండలి వేదికగా మన ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం స్పందించే ప్రయత్నం చేస్తాను విశ్వాసంతో. నాకు సరే ఇప్పుడు ఆ పరిస్థితి గడిచిపోయింది. ఇవాళ మళ్ళీ తిరిగి ఏదైతుందో నేను అదే ప్రశ్నించే గొంతుకగా నేను ముందుకు రాబోతున్నాను కాబట్టి ఆనాడు నాకు మీరు తోడు నుంచి పట్టభద్రుల నియోజకవర్గానికి ఎంపీ కావడానికి తోడ్పడ్డారు కాబట్టి మీ వద్దకు వచ్చి మీ సమస్యలు అవగాహన చేసుకొని నా ప్రయత్నం చేయాలన్న భావనతో ఇక్కడ చేయండి. సరే ఏదైనా కానీ వాళ్ళ నేను తిరిగి నిన్నటి వరకు ఒక జీవితం అంటే ప్రజా జీవితం ఒకలాగా ఉండి మళ్ళీ కాబట్టి అది నన్ను మళ్ళీ తిరిగి ప్రజా జీవితం నిలబెట్టడానికి తోడ్పడ్డటువంటి వాళ్ళు మీ సమస్యల పరిష్కారాన్ని మీకు తోడు ఇవ్వాలి. నా బాధ్యత అనేది ఉందో నేను గుర్తెరిగి మీ దగ్గర రావడం జరిగింది. తప్పకుండా ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం తీసుకెళ్ళడమే కాదు, ప్రభుత్వంపై ఒత్తిడి ఇవ్వడమే కానీ మీరు భవిష్యత్తులో చేపట్టేటువంటి ఏ ఉద్యమ నేపథ్యమే కానీ ఏ విధమైనటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టినా కానీ నేను తోడు నిలబడతాను. మీతో తోడు అది చెప్పడానికి వచ్చాను నేను. నాకు ఇవాళ మీరు సమస్యలు నాకు సూచించారు. మీరు ఎవరిని కూడా రిటర్న్ మీద ఏదైతే మీరు గతంలో మెమోరం సబ్మిట్ చేసి ఉండేదో దీని సాల్వ్ నాకు కమెంట్స్ కూడా మీరు చేయండి. నేను ప్రభుత్వ దృష్టి తీసుకెళ్తాను. మా బాధ్యతను కూడా నేను చేసే ప్రయత్నం చేస్తా. ఇదే మీకు అందరికీ మరొకసారి నేను శాసన మండలి సభ్యుడిగా పట్టభద్రుల నియోజకవర్గానికి ఎంపీ కావడంలో నాకు ఆత్మవిశ్వాసానికి తోడ్పడ్డది. ఏ విధంగా నిరుద్యోగ యువత, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులతో పాటుగా నిరుద్యోగ యువత ఏ విధంగా అండగా నిలిచిందో విశ్రాంతి ఉద్యోగస్తులుగా నాకు మీరు తోడు 100%. థ్యాంక్ యూ. ఇట్లా